హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఎపిసోడ్ ని చూడబోతున్నాము. రండి డైరెక్ట్ గా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. కింగ్ సోరాంగ్ ని తన చనిపోయిన భార్య అనుకొని హక్ చేసుకుంటాడు. అది చూసి కెప్టెన్ షెన్వన్ షాక్ అయిపోతున్నాడు. కొద్దిసేపటి తర్వాత కింగ్ కు తనకు తాను గుర్తొచ్చి, అయ్యో ఈ అమ్మాయిని హక్ చేసుకున్నామేంటి అనుకొని, ఇక్కడ చాలా పురుగులు ఉన్నాయి, వాటిని తరమడానికే వచ్చాను అని చెప్తూ తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. సోరాంగ్ రాత్రి పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ కింగ్ హక్ చేసిన విషయం ఆమె మర్చిపోలేకపోతూ ఉంది. బయట గార్డ్ గా నిలబడిన షిన్వన్ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే కింగ్ తనని హక్ చేసుకున్నాడు కదా, అందుకని. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే షిన్వన్ సోరాంగ్ తో, నువ్వు కోర్టు లేడీగా మారాలి, అప్పుడే క్రౌన్ ప్రిన్సెస్ ఆత్మ కింగ్ తో మాట్లాడగలదని అంటున్నాడు. ఆ మాట విని సోరాంగ్ కంగారు పడుతుంది. వెంటనే ఆమె షాప్ కి తిరిగి వెళ్ళిపోతుంది. అక్కడ ఆమె ఫ్రెండ్ తో మాట్లాడుతూ, నేను ప్యాలెస్ లో ఎంత పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నానో తెలుసా అని బాధపడుతుంది. తాత అది గమనించి, ఏమైంది, మళ్ళీ ప్యాలెస్ లో ఏమైనా ప్రాబ్లం లో ఇరుక్కున్నావా, ఇదంతా జరుగుతుందని నాకు ముందే తెలుసని అంటున్నాడు. ఆ మాటలు విని సోరాంగ్ కి కోపం వస్తూ ఉంది. తాత, దీని గురించి నీకు ముందే తెలుసుంటే నాకు చెప్పుండొచ్చు కదా అని కోప్పడుతూ ఉంది. ఈ రాజు ఒక పిచ్చోడ్లా ఉన్నాడు. భార్య చనిపోతే ఏమవుతుంది, ఈ లోకంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా, నన్ను చనిపోయిన తన భార్య ఆత్మతో మాట్లాడమని టార్చర్ పెడుతున్నాడు. నేను ఇంకా ఎంతకాలం ఇలా మోసం చేస్తూ యాక్ట్ చేయగలను నాకే అర్థం కావడం లేదు. దానికి తాత, నీకు మాటలతో మోసం చేయడం వెనతో పెట్టిన విద్య కదా, నీ వల్ల రాజుగారికి ఒక మంచి జరగబోతుంది అంటే దాన్ని ప్రయత్నించడంలో తప్పు లేదని అంటున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సోరాంగ్ ని ప్యాలెస్ లోకి తీసుకుని వెళ్ళడానికి షిన్వాన్ వస్తున్నాడు. తాత అది గమనించి, నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, అప్పుడప్పుడు ఇంటికి వస్తుండు అని పిలుస్తున్నాడు. ఇంకా ప్యాలెస్ కి వెళ్తున్నప్పుడు సోరాంగ్ అలానే మిగిలిన వాళ్ళందరూ కలిసి ఒక సీన్ ని చూస్తున్నారు. రాయల్ గార్డ్స్ కొత్తగా పెళ్లైన ఒక జంటను వేరు చేస్తూ ఉంటారు. సోరాంగ్ అది గమనించి, ఎలా అయినా రాజుగారిని ఒప్పించి ఈ పెళ్లి నిషేధాన్ని తీసేయించాలి అని గట్టిగా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు షిన్వాన్ తో కలిసి ప్యాలెస్ కి వెళ్తూ ఉండగా ఒక లేడీ పల్లకిలో వెళ్తుండడాన్ని గమనిస్తుంది. ఆవిడని చూడగానే సోరాంగ్ భయపడిపోయి షిన్వాన్ వెనకాలకి వెళ్లి దాక్కుంటుంది. కానీ ఆ లేడీ కూడా సోరాంగ్ ని గమనించినట్టు ఉంది, తన కోసం వెతుకుతూ ఉంటుంది. సోరాంగ్ వెంటనే షిన్వాన్ తో కలిసి ఒక బండి వెనకాల దాక్కుంటుంది. నువ్వెందుకు ఇలా దాక్కుంటున్నావు, నేను కూడా ఒక పోలీస్నే, ఏమైందో చెప్పు అని అడుగుతున్నాడు. కానీ సోరాంగ్ బాగా భయపడిపోతూ, ప్లీజ్ ప్లీజ్ కాస్త సైలెంట్ గా ఉండని బ్రతిమలాడుతూ ఉంది. సోరాంగ్ చాలా ధైర్యమైన అమ్మాయి, ఆ అమ్మాయే భయపడుతుంది అంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉంటుంది అనుకుని షిన్వాన్ సైలెంట్ అయిపోతున్నాడు. ఈ సమయంలో ఇద్దరు కాస్త క్లోజ్ గా ఉండడంతో షిన్వాన్ కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ లేడీ బండి వెనకాలకు వచ్చి చెక్ చేస్తుంది. కానీ వాళ్ళిద్దరూ అక్కడ లేరు, తప్పించుకొని పారిపోయినట్టు ఉన్నారు. ఇదంతా నా భ్రమేమో, ఇక్కడ ఎవరూ లేరు అనుకొని ఆ లేడీ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. లేడీ సియో ముందుగానే మ్యారేజ్ బ్యాన్ గురించి తన పని మనిషి ద్వారా తెలుసుకుంటుంది. 7 సంవత్సరాల వరకు పెళ్లిపై నిషేధం విధిస్తే తన చిన్న కూతురు జీవితం ఏమవుతుందని కంగారు పడుతుంది. యాక్చువల్ గా ఈవిడ మన సోరాంగ్ వాళ్ళ స్టెప్ మదర్ లా ఉన్నారు. అందువల్ల సోరాంగ్ ని చంపాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే అలా చేస్తేనే తన చిన్న కూతురికి పెళ్లి చేసే అవకాశం వస్తుంది. ఇంకా వెంటనే సోరాంగ్ ని చంపడానికి ఒక రౌడీని కూడా పంపిస్తుంది. అతను ఆమెని చంపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ సోరాంగ్ అతని దగ్గర నుండి తప్పించుకోవడం కోసము ఒక కొండ మీద నుండి దూకేస్తుంది. ఆమె ఈ పాటికి చనిపోయి ఉంటుంది, కానీ బాడీ మాత్రం దొరకలేదు అనేసి ఆ రౌడీ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ప్రెసెంట్ లో లేడీ సియో దాని గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో మన సోరాంగ్ ఫుల్ గా భయపడిపోయి కొన్ని రోజులు ఈ ప్యాలెస్ లో ఉండడమే మంచిదని డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం లేడీ సియో హీరో వాళ్ళ నాన్నమ్మని కలవడానికి వెళ్తుంది. రాజుగారికి పెళ్లి చేసేందుకు ఎంపిక చేసే అమ్మాయిల లిస్ట్ ని నాన్నమ్మకి చూపిస్తుంది. ఆ లిస్ట్ లో తన కూతురి పేరు కూడా పెట్టాలని చూస్తూ ఉంది. ఇక సోరాంగ్ లేడీ సియో దగ్గర నుండి దాక్కోవడానికి కోర్టు లేడీగా ప్యాలెస్ లోనే ఉండాలని డిసైడ్ అవుతుంది కదా, కానీ అంత ఈజీగా అనిపించడం లేదు. సోరాంగ్ ని కోర్టు లేడీగా రెడీ చేసి ప్యాలెస్ లోకి తీసుకుని వెళ్తున్నారు. కానీ బరువైన బట్టలు వేసుకోవడంతో సోరాంగ్ కింద పడిపోతూ ఉంది. అది చూసి సీనియర్ లేడీకి కోపం వస్తూ ఉంది. నువ్వు ఇక్కడ ఉంటున్నట్టుగా ఎవ్వరికీ తెలియకూడదు, కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నట్టుగా పని చేస్తూ సైలెంట్ గా ఇక్కడే ఉండాలి, నీ ఐడెంటిటీని దాచడానికి వేరే పేరు మీద నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను, అలానే ప్యాలెస్ లో ఎలా ప్రవర్తించాలో కూడా నేర్పిస్తుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్యాలెస్ రూల్స్ అన్ని నేర్పిస్తున్నారు. అవి విని విని సోరాంగ్ చెవిలో నుండి రక్తం వచ్చేస్తుంది. నా చెవిలో నుండి రక్తం వస్తుంది, ఇంకా దయచేసి ఆపండి అని చెప్పగానే రాజుగారికి భోజనం పెట్టే సమయం అయింది.
పద వెళ్దామని సోరాంగ్ ని తీసుకుని వెళ్తున్నారు. ఆ తర్వాత రాజుగారికి భోజనం పెడుతున్నారు. కానీ ఆయనకి తినడం ఇష్టం లేక దిగులుగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు క్లాసెస్ అయితే చెప్పారు కానీ సోరాంగ్ కి సరిగా ఫుడ్ పెట్టినట్టు లేదనుకుంటా. రాజుగారి ఫుడ్ ని చూస్తూ ఉంటే తనకి నోరు ఊరిపోతూ ఉంది. తను నార్మల్ గా ఉండడానికి ట్రై చేస్తుంది కానీ ఆమె పేగుల నుండి శబ్దం వినిపిస్తూ ఉంది. ఆల్రెడీ దిగులుగా ఉన్న మన రాజుగారికి ఆ సౌండ్స్ విని చిరాకు పుడుతుంది. అందరూ బయటికి వెళ్ళండి అనేసి సోరాంగ్ ని మాత్రం లోపలే ఉండమని చెబుతున్నాడు. నన్ను మాత్రం ఎందుకు ఉండమన్నారని అడుగుతూ ఉంటే నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నీ పొట్టలో నుండి అంత సౌండ్స్ వస్తున్నాయి ఏంటి అని అడుగుతున్నాడు. అవన్నీ మనమెలా కంట్రోల్ చేయగలము? మీరు సరిగా తినకపోతే మీ బాడీ అలానే మైండ్ అంత వీక్ అయిపోతుంది. ఇవన్నీ నేను చెప్పడం లేదు, ప్రిన్సెస్ చెప్పమన్నారు అనగానే ఏంటి ప్రిన్సెస్ చెప్పిందా అని ఆశ్చర్యపడుతూ ఎప్పటిలాగానే యాక్టివ్ అయిపోతున్నాడు. ఆవిడ ఇంకా నా బాడీలోకి రాలేదు కానీ తన వాయిస్ మాత్రం నాకు వినిపిస్తుంది. తను నన్ను కూడా మీతో కలిసి భోజనం చేయమని చెప్తుంది. అదెలా కుదురుతుంది? మీరు ఒక రాజు, నేనేమో ఒక పనమ్మాయిని. పోండి ప్రిన్సెస్, నేను అలా చేయలేనని చెబుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నా ప్రిన్సెస్ ని వెళ్ళిపోమని చెప్తున్నావు? తను చెప్పినట్టుగానే నాతో కలిసి భోజనం చేయొచ్చు కదా అని అడుగుతున్నాడు. ఓకే ప్రిన్సెస్, అలానే చేస్తాను అనేసి సోరాంగ్ రాజుతో కలిసి భోజనం చేస్తూ ఉంది. సోరాంగ్ బాగా ఆకలిగా ఉండడంతో దొరికిందే సందు అని ఫుల్గా కుమ్మేస్తూ ఉంది. రాజు అది గమనించి ఇలా తింటే నాకు ఫుడ్ మిగలదేమో అనుకుని సోరాంగ్తో పోటీ పడుతూ తింటున్నాడు. చివరికి ఉన్న ఫుడ్ మొత్తం ఖాళీ అయిపోతూ ఉంది. అమ్మయ్య ప్రిన్సెస్, మీరు చెప్పినట్టుగానే ఫుల్గా తినేశాను, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంది. నేను కూడా ఫుల్గా తినేశాను, ఇలా కడుపు నిండా భోజనం చేసి చాలా రోజులైందని రాజు చెప్తున్నారు. పాపం భార్య మీద ఉన్న ప్రేమతో ఈయన ఎన్ని రోజుల నుండి సరిగా భోజనం చేయలేదేమో అని సోరాంగ్ అనుకుంటూ ఉంది. చాలా రోజుల తర్వాత ప్లేట్ ఖాళీ అవ్వడంతో సీనియర్ లేడీ షాక్ అయిపోతూ ఉంది. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, మార్నింగ్ త్వరగా రా అనేసి సోరాంగ్ ని ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పుడు షిన్వన్ సోరాంగ్ ని తన రూమ్ దగ్గర వదిలిపెట్టి తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి లోపలికి వెళ్లి మందు బాటిల్ తీసుకుని వస్తుంది. ఈ రోజు ప్యాలెస్ లో నా ఫస్ట్ డే కదా, సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాను, మీరు నాతో కలిసి డ్రింక్ చేస్తారా అని పిలుస్తూ ఉంది. యాక్చువల్ గా సోరాంగ్ షిన్వన్ తో ఫ్రెండ్షిప్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే అతను తనని స్కామర్ అని తెలుసుకోకూడదు కాబట్టి అతనితో ఫ్రెండ్షిప్ చేయాలని డిసైడ్ అవుతుంది. అందుకే అతనితో డ్రింక్ చేస్తూ గేమ్స్ ఆడుతూ షిన్వోన్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సోరాంగ్ చేసే పనులన్నీ చూసి షిన్వోన్ కి నవ్వొస్తూ ఉంది. ప్లీజ్ నన్ను మీ ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారా అని అడగగానే షిన్వోన్ కూడా ఓకే చెప్తున్నాడు. చివరికి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతున్నారు. అప్పుడు సడన్ గా షిన్వోన్ సోరాంగ్ తో నీకు పెళ్లి ఫిక్స్ అయ్యి తర్వాత ఏమన్నా క్యాన్సిల్ అయిపోయిందా అని అడుగుతున్నాడు. అది విని సోరాంగ్ షాక్ అయిపోతూ ఉంది. ఇతనికి ఎలా తెలుసు అని అనుకుంటూ ఊసేస్తూ ఉంది. అలా ఏం జరగలేదు, ఏమైంది, ఎందుకు అలా అడుగుతున్నారు, ఒకవేళ మీకు అలా జరిగిందా అని అడుగుతూ ఉంది. అప్పుడు షిన్వన్ తన స్టోరీ చెప్పడం మొదలు పెడుతున్నాడు. అవును, నాకు అలానే జరిగింది. హోమ్ మినిస్టర్ వాళ్ళ పెద్ద కూతురుతో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. కానీ సడన్ గా ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. అందువల్ల మా పెళ్లి ఆగిపోయిందని చెప్పగానే ఆ మాట విని సోరాంగ్ కాస్త డల్ అయిపోతూ ఉంది. ఎందుకంటే ఆ కనిపించకుండా పోయిన అమ్మాయి మరెవరో కాదు, మన సోరాంగ్నే. ఇప్పుడు మనకొక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. షిన్వోన్ కి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత పెళ్లి కూతుర్ని చూడడం కోసము పనివాడి గెటప్ వేసుకుని సోరాంగ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. కానీ ఆ సమయంలో సోరాంగ్ వాళ్ళ చెల్లి పనమ్మాయితో చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. షిన్వోన్ మనసులో ఖచ్చితంగా ఈ అమ్మాయి అయ్యుండదు అని అనుకుంటున్నాడు. ఒకవేళ ఈ అమ్మాయే అయితే ఈ అమ్మాయి అయితే నేను అస్సలు పెళ్లి చేసుకోను అనేసి కోపంగా అటువైపు వెళ్తున్నాడు. అప్పుడు మన సోరాంగ్ కిటికీ దగ్గర కూర్చొని వైన్ తాగుతూ కనిపిస్తుంది. షిన్వోన్ తనని చూస్తున్నాడు కానీ కంప్లీట్ గా చూడలేదు, ఓన్లీ సైడ్ ఫేస్ మాత్రమే చూస్తున్నాడు. సోరాంగ్ మ్యారేజ్ ఇన్విటేషన్ ని చూస్తూ నాకు నిజంగానే పెళ్లి కాబోతుందా, అబ్బాయి పేరు షిన్వోన్ అంట, అబ్బాయి చాలా అందంగా ఉంటాడని అందరూ అంటుంటే విన్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ ఉంది. షిన్వోన్ అది గమనించి నువ్వేం బాధపడకు, మన పెళ్ళయ్యాక నేను నిన్ను చాలా బాగా చూసుకుంటానని చెప్తున్నాడు. అప్పుడు ఒక పనమ్మాయి సోరాంగ్ దగ్గరికి వెళ్ళి మీరు మీ పెళ్లికి కొత్త చెప్పులు కొనుక్కున్నారంట కదా, అది మీ చెల్లెలకి కావాలంట, అడిగి తీసుకొని రమ్మని చెప్పారని అంటుంది. నేను ఇవ్వకపోతే తను నిన్ను కొడుతుంది, పర్లేదు ఉంచుకో అనేసి ఆ పనమ్మాయికి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి తినేసి వెళ్ళమని చెప్తుంది. అదంతా చూసి షిన్వోన్కి చాలా హ్యాపీగా ఉంది. నాకు మంచి పార్ట్నర్ దొరికింది అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి కూతురు గెటప్ లో సోరాంగ్ వాళ్ళ చెల్లెలుంటుంది. నువ్వు పెళ్లి కూతురేంటి, నాకు ఫిక్స్ చేసిన పెళ్లి కూతురు ఎక్కడా,
నువ్వు నాకు సెట్ చేసిన అమ్మాయివైతే కాదు అని కోప్పడుతూ అరుస్తున్నాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. అదే సమయంలో మ్యారేజ్ బ్యాన్ ప్రకటిస్తున్నారు. ఇంకా అంతే, పెళ్లి ఆగిపోతుంది. షిన్వోన్ ఇప్పుడు ఆ స్టోరీ అంతా సోరంగ్తో షేర్ చేసుకుంటున్నాడు. నా మిస్సింగ్ బ్రైడ్ ని వెతకడం కోసమే నేను ఇన్వెస్టిగేటర్ ని అయ్యానని చెబుతున్నాడు. ఎక్కడ తనని గుర్తుపట్టేస్తాడేమోనని సోరంగ్ కాస్త భయపడిపోతూ ఉంది. వెంటనే మీరు ఆ అమ్మాయి ఫేస్ ని చూసారా, మీకు ఆ అమ్మాయి ముఖం గుర్తుందా అని అడుగుతుంది. నాకు ఆమె ముఖం గుర్తులేదు, ఎందుకంటే నేను ఓన్లీ సైడ్ ఫేస్ మాత్రమే చూశాను. నేను ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడడం మొదలు పెట్టాను, కానీ నాకు ఆమె సువాసన మాత్రం గుర్తుంది. ఆ స్మెల్ యూజ్ చేసి ఆమెను వెతికి కనిపెట్టాలని అంటున్నాడు. స్మెల్ తో కనిపెట్టడం చాలా కష్టము, వెంటనే మీరు ఆ అమ్మాయిని మర్చిపోండి అని చెబుతూ ఉంది. ఓకే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను అనేసి సోరంగ్ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంది. ఆ అమ్మాయిని నువ్వేమన్నా చూసావా అనేసి సోరంగ్ ఒరిజినల్ నేమ్ పెట్టి పిలుస్తున్నాడు. లేదు, నాకు ఆ పేరుతో ఎవరూ తెలియదు అనేసి దిగులుగా సోరంగ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇక అదే సమయంలో ఒక మినిస్టర్ రాజుగారితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి క్రౌన్ ప్రిన్సెస్ ని తనే చంపానని చెబుతున్నాడు. కొంతమంది చెప్పిన డీటెయిల్స్ ప్రకారము అతని ఊహా చిత్రాన్ని గీయించి అతని కోసం వెతుకుతున్నామని అంటున్నాడు. ఎలా అయినా నిజం తెలుసుకోవాలని కింగ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు క్రౌన్ ప్రిన్సెస్ కి ఏమైంది అని ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నారు. ఎవరో ఒక అతను మాస్క్ వేసుకుని వచ్చి క్రౌన్ ప్రిన్సెస్ ని హత్య చేసి చంపేస్తున్నాడు. కానీ రాజుకి ఇవన్నీ తెలియదు. అయినప్పటికీ నా భార్య ఆత్మహత్య చేసుకోలేదు, ఎవరో హత్య చేసే చంపారు, అది మనం కనిపెట్టాలని మినిస్టర్ తో అంటున్నాడు. ఇంకా రాత్రి అవుతూ ఉంది. ఎప్పటిలాగానే రాజుగారికి నిద్ర పట్టడం లేదు. పైకి లేచి కూర్చొని బయట ఎవరున్నారని పిలుస్తున్నాడు. అయ్యో, ఈ రోజు కూడా ఈయన నిద్రపోలేదా అని పని వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. నేను లోపలికి వెళ్తాను అనేసి సోరంగ్ లోపలికి వెళ్తూ ఉంది. ఏమైంది, మీకు నిద్ర పట్టడం లేదా అని అడుగుతూ ఉంది. అంతలో ఏదో సౌండ్స్ వినిపిస్తున్నట్టు ఉంది. ఆ సౌండ్స్ విని రాజు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. సేమ్ సౌండ్స్ మన హీరోయిన్ కి కూడా వినిపిస్తుంది. ఏంటి, ఈ సౌండ్స్ నీకు కూడా వినిపిస్తున్నాయా? ఈ సౌండ్స్ ఇప్పటి వరకు నాకు తప్ప ఇంకెవరికి వినిపించలేదు అనేసి రాజు షాక్ అయిపోతున్నాడు. ఇప్పుడు సోరంగ్ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంతకు ముందు తాత ఒకసారి ఫ్లూట్ తో ఒక వింత మ్యూజిక్ ని ప్లే చేస్తున్నాడు. ఆ సమయంలో సోరంగ్ పరిగెత్తుకుంటూ వచ్చి తాత నన్ను పిలిచావా అని అడుగుతూ ఉంది. ఏంటి, నీకు ఈ సౌండ్స్ వినిపించాయా? యాక్చువల్ గా ఈ సౌండ్స్ జంతువులకి మాత్రమే వినిపిస్తాయి, నువ్వు ఖచ్చితంగా కుక్కవే అయి ఉంటావు అని తాత తిడుతున్నాడు. సోరంగ్ దాని గురించి ఆలోచిస్తూ సేమ్ అలాంటి మ్యూజిక్ ని ఇప్పుడు ఎవరో ప్లే చేస్తున్నారని అర్థం చేసుకుంటుంది. ఇక్కడ ఏదో దెయ్యం ఉన్నట్టు ఉంది, పదండి మనం ఇద్దరం వెళ్లి దాన్ని వెతికి పట్టుకుందాము అనేసి రాజుగారిని బయటకు తీసుకుని వెళ్తూ ఉంది. బయట బాగా వాకింగ్ చేయిస్తే రాజుగారు అలసిపోయి బాగా నిద్రపోతారు అని సోరంగ్ ఏదో ప్లాన్ చేసుకున్నట్టు ఉంది. రాజు ఏదో ఒక కప్పను చూసి బాగా భయపడిపోతున్నాడు. రాజా, కప్పను చూసి ఎవరైనా భయపడతారా? అదేం చెయ్యదని అంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి షిన్వోన్ అక్కడికి వస్తున్నాడు. వీళ్ళిద్దరు అలా క్లోజ్ గా మాట్లాడుతుండడం చూసి షిన్వోన్ డల్ అయిపోతున్నాడు. ఎవరో కావాలనే ఈ విచిత్రమైన మ్యూజిక్ ని ప్లే చేసి రాజుగారిని భయపెడుతున్నారు. అది ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉంది. మళ్ళీ ఆ మ్యూజిక్ వినిపిస్తూ ఉంది. నీకు కూడా వినిపిస్తుంది కదా అని రాజుగారు అడుగుతూ ఉంటే వినిపిస్తుంది. అదేదో చిన్న జంతువు చనిపోయి దయ్యమైపోయినట్టు ఉందని చెబుతుంది. అయితే ముందు ఆ దయ్యాన్ని తరిమేయు, ఏ దయ్యం అయితే ఏముంది, చిన్నదైనా పెద్దదైనా అన్నిటికీ మోక్షం దొరకాలి కదా అని చెబుతూ వాటిని తరమమని సోరంగ్ ని టార్చర్ పెడుతున్నాడు. ఈయనని ఎలా అయినా బాగా అలసిపోయేలా చేయాలి, అప్పుడే ప్రశాంతంగా పడుకుంటాడని బాగా ఆలోచించి, రాజా మీకు ఇలాంటి మ్యూజిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటే మీ బాడీ బాగా వీక్ అయిపోయినట్టు అర్థము, ఎంతైనా అబ్బాయిలకి బాడీ స్ట్రాంగ్ గా ఉండాలి కదా అనేసి షిన్వోన్ బాడీని పొగుడుతూ ఉంది. అయితే నా బాడీ స్ట్రాంగ్ గా లేదని దెప్పి పొడుస్తున్నావా, ఇప్పుడు పోటీ పెట్టుకున్నా నేనే విన్ అవుతానని అంటున్నాడు. సోరంగ్ హీరోని బాగా రెచ్చగొడుతూ ఎవరో కావాలనే మీ దగ్గర ఓడిపోయి ఉంటారు, ఎందుకంటే మీరు రాజు కాబట్టి అందరూ మీ దగ్గర ఓడిపోతారు, అంతే తప్ప మీ బాడీ ఏం స్ట్రాంగ్ గా అనిపించడం లేదు. రాజు వెంటనే షిన్వోన్ని పిలిచి, రేయ్ ఈరోజు నీకు నాకు పోటీ, రారా వెళ్దాము అని తీసుకుని వెళ్తున్నాడు. ఇద్దరు ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజా ఏమైంది, సడన్ గా మన మధ్య ఈ ఫైట్ ఏంటి అని షిన్వోన్ అడుగుతున్నాడు. ఇలా చూడు, ఈ ఫైట్ లో నువ్వు నన్ను రాజులాగా ట్రీట్ చేయకూడదు, ఇంతకు ముందు ఎప్పుడైనా నా దగ్గర కావాలనే ఓడిపోయావా అన్నట్టు అడుగుతున్నాడు. లేదు అని షిన్వోన్ అబద్ధం చెప్తున్నాడు. ఫైట్ స్టార్ట్ అవుతూ ఉంది. అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. షిన్వోన్ కావాలని చాలా లైట్ గా ఫైట్ చేస్తున్నాడు. అయినప్పటికీ మన హీరో మధ్య మధ్యలో పడుతూ లేస్తూ ఉన్నాడు. రాజుగారికి కాస్త అవమానంగానే ఉంది. రాజా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ వర్కర్స్ టెన్షన్ పడుతున్నారు. పర్లేదు, నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు, నేను ఫైట్ చేసి చాలా రోజులు అవ్వడం వల్ల నా బాడీ కాస్త తుప్పు పట్టిపోయింది, నెక్స్ట్ టైం చూసుకుందాము, కానీ ఈసారి లాగా నెక్స్ట్ టైం నాతో లైట్ గా ఫైట్ చేయకు అనేసి రాజు వెళ్ళిపోబోతూ ఉంటే అతను వెనక్కి
వెనకాలే సోరాంగ్ కూడా పరుగులు తీస్తూ ఉంది. షిన్వోన్ దిగులుగా మన సోరాంగ్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజు సోరాంగ్ తో, నువ్వు చెప్పింది నిజమే, నా బాడీ కాస్త తుప్పు పట్టిపోయింది, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే నేను ఖచ్చితంగా విన్ అయిపోతానని అంటున్నాడు. ఏంటి విన్ అయిపోతారా? నార్మల్ గా ఎవరితో అన్నా విన్ కావచ్చు, కానీ షిన్వోన్ తో విన్ అవ్వడం చాలా కష్టము. ఆయన బాడీ చూస్తేనే అర్థమవుతుంది, మగతనం ముట్టి పడుతుంది అని షిన్వోన్ ని తెగ పొగుడుతూ ఉంది. ఏంటి వాడిలో మగతనం ముట్టి పడుతుంది, నాలో ఉట్టి పడడం లేదా? నా గురించి నీకు పూర్తిగా తెలియలేదు అనేసి రాజు సోరంగ్ ని రూమ్ లోకి తీసుకుని వెళ్లి తన పక్కనే నిలబెట్టుకుని డ్రెస్ మార్చడం మొదలు పెడుతున్నాడు. డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను అనే పేరుతో ఆయన 6 ప్యాక్స్ ని గర్వంగా చూపిస్తున్నాడు. సోరంగ్ అదంతా నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు, మగతనం ముట్టి పడుతుందా అని అడుగుతూ ఉంటే సోరంగ్ పక్కుమని నవ్వుతూ ఉంది. రాజా, షర్టు మాత్రమే తీసి చూపిస్తే ఎలా తెలుస్తుంది, ఆగండి ప్యాంటు కూడా తీసి చూద్దాము అనేసి సోరంగ్ రాజు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, చి నువ్వు అసలు అమ్మాయివే కాదు, అవతలికి పో అని తరుముతున్నాడు. ఇక్కడేమో షిన్వాన్ కి ఏం చేయాలో అర్థం కాక దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. చివరికి రాజు సోరాంగ్ ని కథలు చెప్పమని అడుగుతున్నాడు. సోరంగ్ చాలా ఫేమస్ కథలు చెప్తూ ఉంది, కానీ చివరకు వాటిని మ్యారేజ్ బ్యాన్ తో కనెక్ట్ చేస్తూ ఉంది. తిప్పి తిప్పి చివరికి మ్యారేజ్ బ్యాన్ దగ్గరికి వచ్చి ఆపుతున్నావా అని రాజు నవ్వుతున్నాడు. చివరికి బాగా అలసిపోయి నిద్రపోతున్నాడు. అమ్మయ్య రాజు పడుకున్నాడు అని సోరంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతూ ఉంది. రాజు మాత్రం మంచి స్లీప్ వేసి ఫ్రెష్ గా నిద్రలేస్తూ ఉంటే పాపం సోరంగ్ రాజుగారిని చూసుకుంటూ రాత్రంతా పడుకోలేదు. సోరంగ్ అవతారాన్ని చూసి రాజు భయపడిపోతున్నాడు. అయ్యో ఈ అమ్మాయికి దెయ్యం పట్టినట్టు ఉంది అని అంటున్నాడు. దెయ్యం లేదు ఏం లేదు, రాత్రంతా మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నాను, ఇంకా నా వల్ల కావడం లేదు అని అంటూ ఉంది. సరే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని పంపుతున్నాడు. పాపం సోరంగ్ కి ఒంట్లో ఓపిక లేక నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే విలన్ మినిస్టర్ ఉంటాడు కదా, అతను చూసేస్తున్నాడు. అతను సోరంగ్ ఫేస్ ని సరిగా గమనించకపోయినా ఎవరి అమ్మాయి పిచ్చిదిలా కనిపిస్తుంది అని అనుకుంటున్నాడు. అంతలో సీనియర్ మేడ్ అదంతా గమనించి కవర్ చేసుకుంటూ ఉంది. ఈ అమ్మాయి ఎవరు, రాజుగారు ఎవరైనా కొత్త వాళ్ళని పనిలో పెట్టుకున్నాడా అని అడుగుతున్నాడు. లేదు లేదు, ఈ అమ్మాయి పాత అమ్మాయినే, మీరు సరిగా గమనించి ఉండరని చెబుతుంది. ఆ తర్వాత సీనియర్ మేడ్ సోరాంగ్ మీద కోప్పడుతూ కొడుతూ ఉంది. సోరాంగ్ నడవలేక నడుస్తూ ఉంటే అక్కడికి షిన్వాన్ వస్తున్నాడు. తను సరిగా నడవలేకపోతుంది. ఎందుకు మీరు ఆమెను కొడుతున్నారు అనేసి షిన్వాన్ ఆమెను ఎత్తుకొని రూమ్ కి తీసుకుని వెళ్లి పడుకోబెడుతున్నాడు. కానీ అంతలోనే సోరంగ్ మంచిగా నిద్రపోతూ ఉంది. షిన్వాన్ కాస్త నర్వస్ గా ఫీల్ అవుతూ వెళ్లిపోతున్నాడు. కాసేపు అయ్యాక సీనియర్ మేడ్ లోపలికి వచ్చి సోరంగ్ ని బాగా తిడుతున్నారు. నీకు బుద్ధుందా లేదా, ఎవరికి అనుమానం రానంతగా నడుచుకోమని చెప్పాను కదా అని అరుస్తున్నారు. సోరంగ్ వెంటనే ఎలా అయినా సీనియర్ మేడ్ ని క్లోజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి, మీ పెళ్లికి ముందు మీరు చాలా అందంగా ఉండేవాళ్ళేమో, అబ్బాయిలందరూ మీ వెనకాలే క్యూ కట్టి ఉంటారు కదా అని అడుగుతూ ఉంటే, అవును నీకెలా తెలుసు అని సీనియర్ మేడ్ అడుగుతున్నారు. ఒక అతను నా అందంలో మునిగిపోయి నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మా ఇద్దరికి ఒక బేబీ కూడా పుట్టింది. కానీ ప్యాలెస్ లో ఒకరికి తల్లిపాలు పట్టాలని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చేసారు. అందువల్ల నేను నా బిడ్డకి నా మొగుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా నాకు తెలియదు అని బాధపడుతూ ఉంది. కానీ సోరంగ్ తన మ్యాచింగ్ స్కిల్స్ ని యూజ్ చేసి ఆవిడని హెడ్ యూనక్కి జత చేస్తూ ఉంది. ఇంకా ఆ రోజు రాత్రి రాజుగారు భోజనం చేయడానికి కూర్చుంటున్నాడు. కానీ ఆయనకి ఎప్పట్లాగానే సరిగా ఆకలి వేయడం లేదు. వెంటనే సోరంగ్ ని పిలిపిస్తున్నాడు. ఈయనకి ఏం పనుండదు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తూ ఉంది. ఆ సమయంలో రాజు చాలా కోపంగా పిటిషన్స్ అన్నిటిని కింద పడేస్తూ ఉన్నాడు. అందులో రాజు దేనికి పనికిరాడు, ఆయన అసలు మగాడే కాదు, ఆయనకి అసలు పిల్లలే పుట్టరు అని నోటికి వచ్చినట్టు రాసినట్టు ఉన్నారు. ఓహో ఇది చదివే ఆయన దిగులుగా ఉన్నారా అనుకొని, ఎందుకు ఇలా దిగులు పడడము, పెళ్లి చేసుకుని బిడ్డని కంటే సరిపోతుంది కదా, ఒకవేళ ఈయన నిజంగానే పెళ్లికి పనికిరాడా అని అనుకుంటూ ఉంటే, ఈ రోజు నీ బాడీ రెడీగా ఉందా, దాంతో నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందని అడుగుతున్నాడు. ఏంటి నా బాడీనా, అటు తిప్పి ఇటు తిప్పి నా మీదకి వస్తున్నావా అనుకుని భయపడిపోతూ ఉంది. చాచా నువ్వు అనుకున్నట్టు కాదు, ఈ రోజు నేను నా భార్యతో మాట్లాడాలని అనుకుంటున్నాను, అందుకే తనని పిలవడానికి నీ బాడీ సిద్ధంగా ఉందా అని అడుగుతున్నాను. ఓహో దానికోసమా అనుకుని, రాజా ఊరికే ఆత్మని పిలిచి దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, ఎక్కువ సార్లు పిలవడానికి కుదరదని చెప్తూ ఉంది. ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కసారికి పిలువు, నేను నా భార్యతో మాట్లాడాలి, నాకు బాధగా ఉంది, దయచేసి తనని పిలువు అని బ్రతిమలాడుతున్నాడు. ఇంకా సోరాంగ్కి వేరే దారి లేక తన యాక్టింగ్ ని మొదలు పెడుతూ ఉంది. సోరాంగ్ మాటలు సేమ్ తన భార్య మాటల్లానే వినిపిస్తున్నాయి. వచ్చి సోరాంగ్ పక్కన కూర్చొని, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, ఏ అమ్మాయితోనూ మాట్లాడలేకపోతున్నానని అంటున్నాడు. రాజా మీరు ఇప్పుడు ఈ పనమ్మాయితో బాగానే ఉంటున్నారు కదా అని చెప్తుంది. ఎందుకంటే నీ ఆత్మ ఈ అమ్మాయిలో ఉంది అనే ఈ అమ్మాయితో కాస్త క్లోజ్ గా ఉంటున్నాను, లేకపోతే క్లోజ్ గా ఉండనని అంటున్నాడు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళకు వెళ్ళకని ఏడుస్తున్నాడు. అంతలోని సోరాంగ్ కళ్ళు తెరుస్తుంది. అంతలోపు వెళ్ళిపోయిన దాన్ని
కింగ్ బాధపడుతున్నాడు. సోరాంగ్ అతని బాధని అర్థం చేసుకుని రాజు కన్నీళ్లు తుడుస్తూ ఉంది. ఇంకా రాత్రి రాజు నిద్రపోయాక సోరాంగ్ రాజుని చూస్తూ పాపం ఈయన హార్ట్ ఎంత బ్రేక్ అయిందో అని బాధపడుతూ నేనెప్పుడు మీ భార్య పేరుతోనే మీ పక్కన ఉండాలని సోరాంగ్ ఆలోచిస్తూ ఉంది. అప్పుడు రాజు సోరాంగ్ తో నీ చేతులు సేమ్ నా భార్య చేతుల్లానే ఉన్నాయని అంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.